అల్పపీడనం కారణంగా మొదలైన వర్షం జడివానగా మారింది. జడివాన అంటే మామూలుగా కాదు, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పడింది. జనం గజగజ వణికిపోయారు. కనీవిని ఎరుగని విధంగా వర్షం పడింది. కుంభవృష్టితో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు చెల్లాచెదరయ్యారు. ఊళ్ళు ఏళ్లు ఒకటయ్యాయి. మనుషులు గల్లంతయ్యారు. వాహనాలు కొట్టుకుపోయాయి. ఎన్నడూ పొంగని వాగులు మహోగ్ర రూపంలో ఉప్పొంగాయి. మెదక్, కామారెడ్డి జిల్లాలను వరుణుడు పగబట్టాడా అన్నట్లుగా బీభత్సం జరిగిపోయింది. కామారెడ్డి, మెదక్ కని విని ఎరుగని రీతిలో వర్షం బీభత్సం. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోత. క్లౌడ్ బరస్ట్ కంటే ఎక్కువ. మేఘాలన్నీ గర్జించి పగబట్టాయా అన్నట్లు వాన. కామారెడ్డిలో 50 సెంటీమీటర్లకు పైగా వర్షం. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. గంట గంటకు వర్షపాతం పెరుగుతూనే ఉంది. కామారెడ్డి అయితే కకావికలమైంది. గుండె పగిలింది. అసలు కామారెడ్డి ఈ వర్షానికి ఉంటుందా, మొత్తానికి మొత్తమే మునుగుతుందా అన్న భయాందోళనలు పెరిగాయి. అతి భారీ వర్షానికి అంతా వణికిపోయారు. ఊర్లు వాగులు ఒక్కటయ్యాయి. గుండె చెరువయింది. లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఎవరి జాడేంటో, తమ వారు ఎక్కడున్నారో కూడా తెలియకుండా పోయింది. వినాయక చవితి సెలవు ఉండబట్టి బడిపిల్లలకైతే పెను ప్రమాదమే తప్పింది. లేకపోతే ఆ పరిస్థితిని ఊహించుకోవటమే కష్టం. ఆ వినాయకుడే వారిని కాపాడా అని అంతా అనుకున్నారు. పనుల మీద బయటకు వెళ్లిన వారి ఆర్తనాదాలు అన్నీ ఇన్ని కావు. చెట్టు కొమ్మలు పట్టుకుని కొందరు, బిల్డింగ్లు, వాటర్ ట్యాంకులు ఎక్కి మరికొందరు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ గడిపారు. 50 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం ఎప్పుడైనా విన్నామా? కానీ కుంభవృష్టి కురిసింది. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల్ అర్గుండలో ఏకంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది మామూలు వర్షం కాదు. ఇంతటి వర్షాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు. లోతట్టు ప్రాంతాల సంగతి చెప్పక్కర్లేదు. ఇక అక్కడ్నుంచి మొదలు పెడితే బిక్నూర్ 25 సెంటీమీటర్లు, పాతరాజంపేట్, నాగ్పూర్, దోమకొండ, రామాయంపేట్, రేణికుంటలో 20కి పైగా సెంటీమీటర్లు, తాడ్వాయి, చేగుంట, ఇల్లంతకుంట, కొమురవెల్లి, మెదక్, లింగంపేట్, బీబీపేట్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చోట్ల 15 సెంటీమీటర్ల పైనే వర్షం కురిసింది. ఇది మామూలు వర్షం కాదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసింది. కామారెడ్డిలో ఏం జరిగిందో చూద్దాం. ఇది కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ. తెల్లారుతుండగానే కుంభవృష్టి కురిసింది. కార్లన్నీ కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీ అయితే మొత్తంగా నీళ్లల్లో మునిగిపోయింది. మిగతా కామారెడ్డి టౌన్ కూడా నీట మునిగింది. జనానికి ఒక్క బాధ కాదు, ఏకంగా చాలా చోట్ల 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవటమంటే మాటలు కాదు. ఇళ్లల్లోకి నీళ్లొచ్చేశాయి. ఇక్కడ చూడండి, మోకాలిలోతు నీళ్లు చూస్తుండగానే నడుములోతుకొచ్చాయి. పిల్లలైతే మునిగిపోతారు. కామారెడ్డిలోని చాలా కాలనీల్లో ఇదే సీన్. ఒక్కసారి ఈ వాగు చూడండి. ఇది మర్రివాగు. కామారెడ్డి జిల్లా ఎప్పుడూ పొంగనిది ఎలా మహోగ్ర రూపంతో ఉందో చూడండి. ఈ సీన్ చూడండి. కామారెడ్డి జిల్లాపై అల్పపీడనం ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీన్ చూడండి. టెంపుల్ను వరద ప్రవాహం ఎలా ముంచెత్తిందో. ఇది చూడండి. కామారెడ్డి నిజామాబాద్ రూట్లోని రైల్వే ట్రాక్ పరిస్థితి.
ట్రాక్ కింద కంకరంతా కొట్టుకుపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 5 రైళ్లు రద్దయ్యాయి. 5 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్ రిపేర్ కోసం రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఇక్కడ చూడండి, రోడ్డు బాగుందని జెట్ స్పీడ్ తో వెళితే వరదలు కొట్టుకుపోవాల్సిందే. ఇది కామారెడ్డి లింగంపేట రోడ్. చెట్ల కొమ్మలు అడ్డుగా వేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు మొత్తం కోతకు గురై కొట్టుకుపోయింది. అందులో ఇరుక్కున్నారా ఇక అంతే సంగతి. ఇక్కడ చూడండి, ఇది నేషనల్ హైవే 44 ఎలా పొంగుతుందో. రోడ్డుపై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఓవరాల్ గా చెప్పాలంటే కామారెడ్డి టౌన్ కు మిగతా ప్రాంతాలకు కనెక్షన్ కట్ అయింది. ఒక్క వర్షం చాలా మందిని వణికించింది, నిరాశ్రయుల్ని చేసింది. హెచ్చరికో హెచ్చరిక, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. మరో 24 గంటలు రెడ్ అలర్టే. కామారెడ్డి, మెదక్ వాసులకు వెదర్ వార్నింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు గ్రౌండ్ ఫ్లోర్ దాకా నీట మునిగాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండపోతతో వరదల్లో చిక్కుకున్న 500 మందికి పైగా జనాలను ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కాపాడారు. ఎక్కడికి వెళ్లినా వరదల్లో చిక్కుకున్న వాళ్లే కనిపించారు. అల్పపీడనం కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల మీదుగా ఎఫెక్ట్ చూపించింది. కుండపోత వానలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డిలో స్కూళ్లకు గురువారం సెలవు ప్రకటించారు. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డి జిల్లాలో 14 గంటల్లో 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది మామూలు వర్షపాతం కాదు. ఇది కామారెడ్డి జిఆర్ కాలనీ. ఇక్కడి పరిస్థితి చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ అంతా వరదతో నిండిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లొచ్చాయంటే వరద ఎలా పోటెత్తిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హాస్టల్లో పిల్లల్ని ఎలా రెస్క్యూ చేస్తున్నారు. పెద్దవాళ్లకే మెడలోతు దాకా నీళ్లు. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ను వరద ముంచేసింది. ఇది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ గిరిజన బాలుర హాస్టల్లో పరిస్థితి. అందరినీ రెస్క్యూ చేశారు. ఇది మెదక్ జిల్లా రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ సీన్. అక్కడి మహిళా డిగ్రీ కాలేజ్లో విద్యార్థినులను సహాయక బృందాలు తాడుతో కాపాడాయి. 300 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇది మెదక్ జిల్లా దూబ్సింగ్ తండా. ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ పోటెత్తాయి. అంతా ఒక్కసారిగా జనం చెల్లా చెదురయ్యారు. చాలా మంది ఇదిగో ఇలా వరదలో చిక్కుకుపోయారు. ప్రవాహం పెరిగితే అంతే పరిస్థితి. అతి భారీ వర్షాలతో కామారెడ్డి ఎలాగైతే మునిగిపోయిందో మెదక్ను వరద కష్టాలు ముంచెత్తాయి. వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమయ్యింది. హవేలీ ఘనపూర్ మండలం తూప్సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు బందయ్యాయి. రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు హవేలీ ఘనపూర్ మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షానికి పెద్ద శంకరంపేట నీట మునిగిపోయింది. రోడ్లన్నీ వాగును తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. రామాయంపేట మండలం కాట్రియాల చిన్న చెరువు అలుగుపారటంతో లక్ష్మపూర్ గేట్ నుంచి కామారెడ్డి మధ్య రాకపోకలు ఆగిపోయాయి. రామాయంపేట మండలం వెంకటాపూర్ వద్ద పోసానికుంట కట్ట తెగిపోయింది. దీంతో రామాయంపేట, ధర్మారం మధ్య రాకపోకలు బందయ్యాయి. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో అప్పర్ మానేరు డ్యాం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదతో అన్ని రోడ్లు బ్లాక్ చేశారు. అటువైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో 5 కార్మికులు చిక్కుకున్నారు. వీరిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్లో పరామర్శించారు. భయపడొద్దని ధైర్యం చెప్పారు. ఉమ్మడి నల్గొండలోనూ అల్పపీడనం ఎఫెక్ట్ చూపించింది. యాదాద్రి భీమలింగం కత్వ వద్ద వరద ఉధృతి పెరిగింది. దీంతో చౌటుప్పల్, నాగిరెడ్డిపల్లి మధ్య రాకపోకలు బందయ్యాయి.
మెదక్, కామారెడ్డిలో పరిస్థితులు ఒక దశలో చేయి దాటిపోయినట్లు కనిపించాయి. అయితే ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, స్థానిక యువకుల చొరవతో వరదల్లో చిక్కుకున్న వారిని సాధ్యమైనంత వరకు కాపాడారు. మరోవైపు కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, అన్ని విభాగాల అధికారులు రంగంలోకి దిగాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఇరు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ సీఎం మాట్లాడారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వరద బాధితులను కాపాడాలన్నారు.